చిత్తూరు జిల్లా కుప్పంలో భగవద్గీత యొక్క సారాంశం ప్రజలు తెలుసుకోవాలన్న ధోరణిలో ప్రజలు మెలగాలని కోరుతూ గీతా జయంతి సందర్భంగా భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహిస్తూ విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ సుజ్ఞానంద ఆశ్రమంలో డిసెంబర్ 1వ తేదీన గీతా జయంతి సందర్భంగా తత్వవిధానంద శిష్యులు ప్రజ్ఞానంద సరస్వతి మీడియాతో మాట్లాడారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహంతో శ్రీ సుజ్ఞానందాశ్రమం నందు శ్రీ గీతా జయంతి సందర్భంగా మనం ఇక్కడ భగవద్గీత పోటీలను నిర్వహించుకుంటున్నాం. ఇది కూడా సాక్షాత్ పరమాత్మ యొక్క దివ్య ముఖపద్మం నుంచి వచ్చినటువంటి సనాతన ధర్మమైనటువంటి ఆ ధర్మాన్నంతటినీ కూడా చిన్నపిల్లల నుండి కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఆ భావాలు పెంపొందించాలనేటువంటి భావన చేత ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆ భావన కలిగించాలని వాళ్ళల్లో ఈ పోటీతత్వాన్ని పెట్టేదాని వల్లనైనా సరే వాళ్ళు భగవద్గీతను నేర్చుకొని భగవద్గీతను జీర్ణించుకొని భగవద్గీత తత్వాన్ని పట్టించుకోవాలి అనేటువంటి దృష్టితో మనం ఇక్కడ భగవద్గీత పైన కంఠస్థ పోటీలను నిర్వహిస్తున్నాం. అది మనం గీతా జయంతి సందర్భంగా డిసెంబర్ 1వ తారీఖు వస్తుంది. ఆ 1వ తారీఖున గీతా జయంతి రోజు మనకి పోటీ కార్యక్రమాలు ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయి. 15వ అధ్యాయం పైన చిన్నపిల్లలకు, అదేవిధంగా పెద్దలకి 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం పైన ఉంటుంది. ఆ తర్వాత 21 సంవత్సరాల కంటే పైన ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా భగవద్గీత పైన ఎవరైనా పాల్గొనవచ్చు. వాళ్ళకు ఉండేటువంటి ఆ భగవద్గీతను ఏమి వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకున్నారో దాన్ని వాళ్ళు చెప్పడంలో వాళ్ళు పాల్గొనవచ్చు. దీనిపైన కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సనాతన ధర్మాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని, ఆ తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని మా యొక్క ఆకాంక్ష. ఆ ప్రకారంగానే గురువులు చెప్పారు. దాన్ని అంతటినీ కూడా మీ అందరికీ తెలియజేయాలనే దృష్టితో మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. హరి ఓం తత్సత్.